స్కాంద పురాణంలో 4వ అధ్యాయము అట్లే భగవంతుడైన స్వామి మహావిష్ణువు ముందరస్తా పోతారు. ఆ వ్యాపారులిద్దరూ విడుదలయ్యి ఆ సంతోషంకి ఊరికి వెళ్ళిపోదామనేసి నిర్ధారం చేస్తారు. నిర్ధారం చేసి ఆ వస్తువులంతా వజ్ర వైడూర్యాలు ఇచ్చిండే రాజు ఇచ్చిండే 2 వజ్ర వైడూర్యాలను తెచ్చుకొని ఆ బోట్లో పెట్టేసి స్నానం చేస్తూ ఉంటారు. స్నానం చేస్తూ ఉంటే ఇప్పుడైనా ఆ వ్యాపారికి బుద్ధి వచ్చిందా, ఒక పరీక్ష చేస్తామనేసి స్వామి ఒక మామూలు యొక్క ముసలాయన వేషంలో వస్తాడు. ఆ స్వామి పేరు అనంత పద్మనాభ స్వామి అంట. ఆయన ముసలాయన వేషంలో వస్తాడు. వచ్చేసి ఆ స్వామి ఆ వ్యాపారి అడుగుతారు, ఏం పాదింట్లో ఉండేది, ఆ సంఖ్యలో ఉండేది ఏమి అంత, ఎవరు మీరు అంటే అడిగితే ఆ వ్యాపారి దాంట్లో ఏమో ఉంది ఏలనికి అంటే అబద్ధం చెప్తాడు. దాంట్లో ఆకులో ఏమో అవంతా ఉంది, నీకు ఎలా ఉంది, నేను పో అనేసి తిట్టేస్తాడు స్వామితో. ఆ స్వామికి నామం కూడా ఉంటుంది, శంకు చక్రాలు ఉంటుంది, ఏమీ చూస్తలేదు వాడు ఆ వ్యాపారి. ఆమెకి ఆ స్వామి కానప్ప దానికి ఎలా అట్లా బేజారు చేసుకుంటాము, కానీ మంచిది కానీ అనేసి యథార్థవాగలేననేసి వెళ్ళిపోతాడు స్వామి. ముందుకు వెళ్ళిపోతాడు. ఆమెకి యథార్థవాగలంటే నీవు ఎట్లా చెప్తే అట్లా కానప్ప అనేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఆమెకి వీళ్ళిద్దరు స్నానం చేసి ప్రయాణం చేస్తాము మళ్ళీ ఊరికి అనేసి పోయి బోట్లకు కొని సంచంత చూస్తే ఆ వజ్ర వైడూర్యాలంతా ఆకులు అంతా అయిపోయి ఉంటుంది. ఏమి ఇట్లా అయిపోయా, సత్యలో ఉండేది పరిస్థితి ఇట్లాయా, ఇన్ని దినాలు మేము కారాగార శిక్ష ఇప్పుడు మళ్ళీ ఇట్లాయా ఏమేసి అన్నవాడు అల్లుడు చెప్తాడు. యాదో దేవుని విచారంలో మేము తప్పు చేస్తా ఉన్నాము, ఎవరో స్వామి వచ్చి అడిగితే మేము అబద్ధం చెప్పిన వాడితో క్షమాపణ అడుగుతామనేసి అల్లుడు పోయి అడుగుతాడు. స్వామి మీరెవరు స్వామి, చూస్తే దైవాంశ సంభూతులు ఉన్నట్టుండారు, మీరు చెప్పినట్లయింది మా వస్తువులంతా అట్లే వజ్ర వైడూర్యాలంతా ఆకులు అంతా అయిపోయింది అన్నవిడ ఆ స్వామి చెప్తాడు, చూడప్ప అబద్ధం చెప్పేది ఎలా, మీరు అబద్ధం చెప్పేది దాని నుంచి ఏమి ప్రయోజనము, ఉండే విచారం చెప్తే నేను వయసైన ముసలాయన నేను ఎత్తుకోపోయి ఏం చేస్తా ఉంటుంది అంతా అన్నవిడ. తప్పైంది స్వామి క్షమించు అన్నవిడ. స్వామి క్షమాపణ అడుగుతూ ఉన్నారు. కానీ వస్తాను నడిసి చూస్తాను నడిసి ఆ సంచంతా ముట్టి చూస్తాడు. చూసేతలకి అదంతా మళ్ళీ ఆకులు అయ్యిండే వస్తువులంతా మళ్ళీ వజ్ర వైడూర్యాలు అవుతుంది. ఆమెటికి ఆ అల్లుడు మళ్ళీ వ్యాపారి ఇద్దరు, స్వామి మీరెవరు, మీరు నిజస్వరూపం చూపెట్టండి అంట అడుగుతారు. అప్పుడు స్వామి నిజస్వరూపం చూపెడతాడు స్వామి. అప్పటి నుంచి ఆ స్వామిగా ఆ అల్లుడు మళ్ళీ వ్యాపారి ఇద్దరును సత్యనారాయణ స్వామి ఇంట పిలుస్తారు. ఎలా అంటే అబద్ధం చెప్పిండే వానికి బుద్ధి చెప్పి తిద్ది ఇచ్చేసేసి భగవంతుడికి సత్యనారాయణ స్వామి ఇంట పేరుస్తుంది. అప్పటి నుంచినే స్వామిత సత్యనారాయణ స్వామి సత్యదేవ అంట పిలుస్తా పోతారు అంట విచారం ఇచ్చిండారు. ఆమెటికి వాళ్ళకి మంచిదవుతుంది. వాళ్ళ వ్యాపారులు ఇద్దరు ఊరికి వెళ్ళిపోదామంటే ఊరికి వస్తారు. ఊరికి వచ్చేలోగా ఈ కళావతి లీలావతి ఇద్దరు ఊర్లో వాళ్ళిద్దరూ రాని మొగుడిలో నిలిచి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు. ఇట్లే 3 సంవత్సరాలు కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు. 3వ సంవత్సరం చేసేదానికి వాళ్ళిద్దరూ వచ్చేస్తారు. అక్కడికి వచ్చి ఏటిగడ్ల ఉంటారు. ఎవరో వచ్చి చెప్తారు, అమ్మ నీ మొగుడు మళ్ళీ అల్లుడు ఇద్దరు వచ్చిండారు, పోయి చూడండి, చాలా రోజులైండే కదా అంటే ఆ సంతోషంలో వాళ్ళు ఇద్దరును ప్రసాదం తీసుకోలేదు. అట్లే పోతారు. పోతే భగవంతునికి కోపం వస్తుంది. ఏమి వీళ్ళు నా విచారంలో ఎప్పుడూ తప్పు చేస్తూ ఉన్నారు, ఒక వ్రతం కానీ ఒక పూజ కానీ దానికి ఒక విచారం ఒక ఇది ఉంటుంది, ఒక ప్రసాదం తీసుకోలేకుండా పోతే ఆ ఫలితమే శక్తి లేదు, అట్లాది వీళ్ళు ప్రసాదమే తిరస్కారం చేసిపోతూ ఉండరు అంటే వీళ్ళకి లేకుండా తొందరలు కానీ అనేసి భగవంతుడు అక్కడి నుంచినే శాపమిస్తాడు. కళావతి లీలావతి ఇద్దరు పోయేతలకి ఆ వచ్చిండే వాళ్ళిద్దరును నీళ్ళ మునిగిపోతారు. అంటే బోట్లో నీళ్ళు జాస్తి అయ్యి మునిగిపోతారు. ఏమి వచ్చి చూస్తే ఎవరు లేదు, ఏమి ఇట్లా అన్నవిడ అక్కడ ఉండేవాళ్ళు చెప్తారు, చూడమ్మా ఇప్పుడు నీళ్ళు ఉండలేదు, ఆవిడే జాస్తి అయింది, నీ మొగుళ్ళు ఇద్దరు నీళ్ళ మునిగిపోయిండారు అన్నవిడ. ఏమి ఇట్లాయా స్వామి అంటే అన్నవిడ వాళ్ళు ఆస్థాన ఎవరు వాళ్ళు చెప్తారు పెద్దోళ్ళు, చూడమ్మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసిండావు, నువ్వు అన్నీ చేసిండావు, భక్తి శ్రద్ధగా చేసిండావు, కానీ ప్రసాదం తీసుకోలేకుండా వచ్చిండావు. ఆ ప్రసాదానికి సత్యనారాయణ స్వామి ప్రసాదంకి ఎంత విశేషం అంటే ఆ ప్రసాదం తీసుకోలేకుంటే ఇంకొకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలంట. అక్కడి వరకు ఆ దోషం పరిహారం కాదు అంట, శాస్త్రమే చెప్తుంది. దానికోసము నువ్వు తిరిగా పోయి పునః పూజ చేసి స్వామిని క్షమాపణ అడుక్కొని ప్రసాదం తీసుకురండి, నీ మొగుళ్ళు ఇద్దరు
చెప్తారు అని చెప్తున్నాడు. కళావతి లీలావతి వచ్చేసి పునః పూజ చేసి ప్రసాదం తీసుకొని క్షమాపణ అడిగిపోతారు. పోయేతలకి నీళ్ళు తక్కువయ్యి వాళ్ళ మగుళ్ళు ఇద్దరు సిక్కింటారు. ఆమెకి వాళ్ళకంతా ట్రీట్మెంట్ ఇప్పించి ప్రార్థన చేసుకొని స్వామి తప్పైన క్షమించు అంట మళ్ళీ వాళ్ళని పిలుచుకొని ఇంటికి వస్తారు. అప్పటి నుంచి ముందరికి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామికి మర్చలేదు అంట చెప్తా 4వ అధ్యాయం ముగిస్తాడు. ఓం కేశవాయ నమం, నారాయణాయ నమం, మాధవాయ నమం, గోవిందాయ నమం, విష్ణవే నమం, సూదనాయ నమం, త్రివిక్రమాయ నమం, వామనాయ నమం, శ్రీధరాయ నమం, ఋషికేశాయ నమం, పద్మనాభాయ నమం, దామోదరాయ నమం, సంకృష్ణాయ నమం, వాసుదేవాయ నమం, ప్రద్యుమ్నాయ నమం, పురుషోత్తమాయ నమం, దక్షాయ నమం, నారసింహాయ నమం, అచ్యుతాయ నమం, జనార్దనాయ నమం, ఉపేంద్రాయ నమం, హరే నమో, శ్రీకృష్ణాయ నమః. నామపూజార్పయామి, అత ధూపమాఘ్రాపయామి, వనస్పతిద్భవగంధం గంధాఢ్యగంధోత్తమం ఆగ్రేయ దేవ సర్వలోకానాం ధూపోయం ప్రతిగుచ్యతాం దివ్యపరిమళ ధూపమాఘ్రాపయామి. విశ్వామిత్ర సవితా దేవతా దేవి గాయత్రి ఛందః బ్రాహ్మణ భారతి ఏకదేవ యజమానాశ్వరాతి కర్పూర మంగళ శేషాద్రివాస శ్రీహరిగోవింద, కరుణాద్రివాస శ్రీహరిగోవింద, లక్ష్మీ సత్యనారాయణ స్వామిపాదికి గోవింద, లక్ష్మీ నరసింహ స్వామిపాదికి గోవింద, శ్రీరామచంద్ర స్వామిపాదికి గోవింద, ఆంజనేయ వరద గోవింద.